జై తెలంగాణ న్యూస్ కి స్వాగతం। సదర్ పండుగ జాతి మధ్య ఐక్యత పెంచాలని కానీ విభజన తేవద్దని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు। దున్నపోతును గౌరవించి పండుగ చేసే సంస్కృతి తెలంగాణకే సొంతమని తెలిపారు। ఒకప్పుడు హైదరాబాద్ లో సదర్ నిర్వహిస్తే నేడు జిల్లాల్లో నిర్వహిస్తున్నారని చెప్పారు। సిద్దిపేటలో యాదవులు వేరువేరుగా సదర్ నిర్వహించడం కాకుండా కలిసికట్టుగా ఒకటే సదర్ నిర్వహించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు। బీఆర్ఎస్ ప్రభుత్వం యాదవులకు అవకాశం కల్పించి తనని మంత్రిని చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క యాదవ ఎమ్మెల్యే కూడా లేరు అని తలసాని విమర్శించారు। సిద్దిపేటలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో మాజీ మంత్రులు ఎమ్మెల్యే హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు। ఇప్పుడు బీసీలలో చైతన్యం వస్తుందని తలసాని తెలిపారు। యాదవుల ఐక్యతను దెబ్బతీయడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు। వచ్చే సంవత్సరం సిద్దిపేటలో యాదవులందరూ కలిసి ఒకటే సదర్ జరపాలన్నారు। మనం ఐక్యంగా ఉంటే ప్రభుత్వాలను కిందికి దిగొచ్చి శక్తి మనకుందన్నారు। హరీష్ ను జీవితంలో మనం మర్చిపోవద్దన్నారు। ఒకప్పుడు సదర్ అంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే సదర్। ఈ భారతదేశంలో సదర్ ఎక్కడ జరగదు। సదర్ పుట్టింది హైదరాబాద్ లో, సదర్ జరిగేది హైదరాబాద్ లో। ఆ సదర్ ఇవాళ మన సిద్దిపేటకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది। తమ్ముడు అజయ్ పోయిన సంవత్సరం సదర్ ను సిద్దిపేటలో నిర్వహించి మళ్ళీ ఈ సంవత్సరం కూడా దాన్ని కొనసాగించినందుకు అజయ్ని సహకరించిన వారందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా। ముఖ్యంగా మరి ఈ సదర్కు మన హైదరాబాద్ షాన్ యాదవుల ఆత్మగౌరవ ప్రతీక మాజీ మంత్రివర్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే యాదవులకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రావడం నిజంగా మనందరికీ చాలా సంతోషం। ఇందాక అజయ్ అన్నట్టు మనం సదర్ చూడాలని ఈ రోజు సదర్ ఉత్సవాలు యాదవులంటే నీతికి నిజాయితీకి మారు పేరు। ఒక మాట ఇచ్చిండ్రంటే ఆ మాట మీద నిలబడేటువంటి జాతి యాదవ జాతి। 364 రోజులు కాయ కష్టం చేసి పాడి పశువులతోని ఎప్పుడు చూసినా పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మన వృత్తి మీద ఆధారపడేటువంటి జీవితాలు దీపావళి పండుగ వచ్చిందంటే ఒక్కరోజు సదర్ ఉత్సవాలు చేయాలని మన పూర్వీకులు పెద్దలు హైదరాబాద్లో నిర్ణయం చేశారు। వారి యొక్క పరంపర 60-70 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో కొనసాగుతుంది। ఈ సదర్ కార్యక్రమాలు చేస్తే అన్ని వర్గాల ప్రజలు కూడా మనకు సహకరిస్తారు। ఒక యాదవులే కాకుండా ఇతర కులాల వాళ్ళు కూడా దీన్ని బ్రహ్మాండంగా కోఆపరేట్ చేస్తారు। కాబట్టి ఈ